నమస్కారం, వెల్కమ్ టు మన న్యూస్, ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్. దైవీకి స్వస్తిరస్తునః తిరుమానుషేభ్యః ఊర్ధ్వంజిగాతు వేషజం సహస్రశీర్షः పురుషः సహస్రాక్ష సహస్రపాద్ సమోమిం విష్ణుతో వృత్వా చతుష్టదశాంగుళం అస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివే త్రిపాదోర్ధౌదయ పురుషः నసనయామి విరాజో ఆది పురుషः సఛాతో అత్యరిత్యతో అత్యవద పురః ఎక్కడ చూసుకుంటూ పోయేత వంగి పోయి దేవాయజ్ఞం తన్వానాః పురుషం పశుం తం యజ్ఞం పోయి చిన్న పోయి నువ్వేం చేస్తావంటే చేతురుద్దు అట్ట ఆ పంచామృతం మొత్తం చేతురుద్దు. రైట్ నా పేరు మానపాడు, పేరు మా వెంకటరాముడు, మానపాడు మండలమే. ఆ నుంచి వచ్చేసి ముందు అవుతుంది, కాలం ముందు అవుతుంది అని శాస్త్రవేత్తలు చెప్పినట్టు పోయినప్పుడు వెనక వేస్తే రాలేదు పంట. ఈసారి ఆ దిగుబడి రాలేదని ముందు వేస్తే వేసినాక తక్షణ 15 దినాలు దాదాపు అయిపోయింది, వర్షం లేదు, వేసిన విత్తనాలు మొలకెత్తలేదు. ఒక రైతు వచ్చేసి ఒక ఎకరాకు వచ్చేసి ఒక 7-8 వేలు నష్టం. విత్తనాలు వచ్చాక ఖర్చు కూలి అంతా ఒక 7-8 వేలు, ఎకరా పైన ఒక 7-8 వేలు నష్టం రైతు. ఇప్పుడు ఏ అర్రా మర్రా ఏది కొట్టుకున్నా ఏది లేదు, రైతుల పని అయిపోయింది. నిరుడు పంట 2 క్వింటాలు వచ్చా, నిరుడు నాశనం. ఈ ఏడు ఏదో ముందు కాలం అవుతుంది, ముందు ఎత్తున వస్తాయిలే అనుకుంటే ఈసారి కూడా నాశనం ఎత్తిపోయింది. రైతుల బతుకు పత్తి విత్తనాలు మొత్తం పోయినట్టనే ఇప్పటికి వేసినది. ఇంకా రెండోసారి మళ్ళీ వేయాల్సింది సిద్ధంగా రైతుకి. ఇంకా అంతా ఇంత కాదు బరువు అనేది, రైతు ఏం చేసుకున్నారా అనేది కూడా రైతుకి అరుమరుద్దు వస్తుంది. ఏ అర్థమవుతలేదు. ఈ తత్తి వానకాలం బాగుంటుంది అని చెప్తే శాస్త్రవేత్త ముందే జాగ్రత్త వేస్తే విత్తనాలు. ఇప్పుడు అన్ని విత్తనాలు అన్ని మొత్తం కన్నా పోయినట్టనే, ఏదో ఆడొక్కటి మొలుస్తాయి లెక్క కాదు. మొత్తము దాదాపు అంటే ఇప్పుడు దాదాపు 30 పోయింటాయి, 30 పైసలు మొలిచి ఉంటుంది. దాదాపు ఎకరాకి మీరు ఒక ఎకరాకు వచ్చేసి ఎంత ఖర్చు పెట్టింటారు? ఒక 8,000 దాకా ఉంటుంది. 8,000 విత్తనాలకి, విత్తనాలు నాటనిక్యా, కూలోళ్ళు శాలు అంతా 8,000 దాకా వచ్చింటుంది ఖర్చు ఒక ఎకరాకి. ఇప్పుడు మనకి ప్రతి ఒక్క ఛానల్లో సూపర్ ఎల్నినో వస్తుంది. ఆ సూపర్ ఎల్నినో వల్ల వర్షాలు అత్యధికంగా పడే అవకాశాలు లేవంటున్నారు. లేవనేది కాదు, వస్తాయి. ముందు ఉండయి, ఎన్నికల్లో వస్తుంది, అది ముందు వేసుకోండి వస్తుంది అని ఆశ చెడ్డది. పోయినసారి ముందు వేసినట్టు బాగా పండినాయి, వెనక వేసినట్టు 2-3 క్వింటాలు వచ్చింది ఎకరా. అందుకొరకు ఆశ చెడ్డది. రైతులు పడిన తచ్చన్న ఒక వాన పడితే వేసినారు. వేసినాక 15 దినాలే వర్షం లేదు, ఏం లేదు. గిట మొలిచినాయి, అన్న మొలిచినాయి, గిట అంటుంటాయి. అది ఇంకా రైతులు రైతులకి ఏ దోస్తలేదు, చిత్తి దోస్తలేదు రైతులకి. కొంతమంది విత్తనాలు వేసి మళ్ళీ పాపనాలు కూడా పాసినట్టు అనిపిస్తుంది. తిరగొట్టుకుంటున్నారు.